ఇందా నుంచి మీరు బాగానే అడుగుతున్నారు కానీ నాకు శేఖర్ అని ఇలాగా చూస్తున్నాడు, ఆ కళ్ళల్లో 7 కనబడుతుంది నాకు ఇందా నుంచి. సో అందరూ ఇంత కాన్ఫిడెంట్గా అంటే నేను ఎప్పుడు ఏ ప్రెస్ మీట్ ఐ మీన్ ఏ Q&A అంటే ఇంత ఎక్సైటెడ్గా ఇంత యూనో ఎనర్జీతో చూడలేదు. నువ్వేమో మొహాలేమో డల్గా ఉన్నాయి అంటున్నావు, అందరూ ఇంతంత ఏదో లైక్ సూపర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతుంటాయి. ఒకటే నేను ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, అతను 5 ఏళ్ళు కష్టపడి రాసిన, నేను 80 రోజులు ప్రతిరోజు 5 గంటలు మేకప్ వేసుకున్నా, తను అంత కష్టపడి తెలుగు నేర్చుకున్నా, వీళ్ళందరూ ఇంత కష్టపడి ఇదంతా ప్రయత్నం ఏంటంటే మా సైడ్ నుంచి ఒక చిన్న లవ్ లెటర్ టు తెలుగు సినిమా. రాబోదూర్ ఇస్ అ లవ్ లెటర్ ఫ్రమ్ అస్ టు ద తెలుగు సినిమా. ఆ లవ్ లెటర్ రాసేటప్పుడు, ఆ లవ్ లెటర్ మనం రాస్తున్నప్పుడు, మనం ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాసినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ని అడుగుతాం కదా ఎలా వచ్చింది ఏంటి అని. అలా మాకు హెల్ప్ చేసిన ఫ్రెండ్స్ అనురాగ్, ఈశ్వరన్, మా గోపి గారు అండ్ శరత్. తర్వాత లవ్ లెటర్ అంతా రాసిన తర్వాత ఒక సూపర్ ప్రో ఉంటారు కదా ఒక అతను, ఎవరో అదే ఆయనే అన్నావా. సో లవ్ లెటర్ మొత్తం రాసేసిన తర్వాత మనం అందరం ఒక సూపర్ ప్రో ఫ్రెండ్ ఉంటాడు కదా, ఇంకా అతను చూసి అదిరిపోయింది అబ్బాయి, నువ్వు వెళ్ళి అమ్మాయికి ఇచ్చే, అమ్మాయి వెంటనే ఒప్పేసుకుంటుందని. ఆ ఫ్రెండే మహేష్ సార్ మనకి చూసి ఆయన మొత్తం ఆ సినిమా అంతా అయిపోయిన తర్వాత చూసి ఎస్ దిస్ ఇస్ అ లవ్ లెటర్ టు తెలుగు సినిమా అన్నారు. అండ్ నువ్వు ఆగా నాది ఉంది ఇంకా కంప్లీట్. సో లవ్ లెటర్ టు తెలుగు సినిమా చెప్పు ఇప్పుడు. నీ మైక్ కావాలని కట్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సత్యదేవ్ గారు సార్ చెప్పండి సార్. ఇందాక వెంకటేష్ మావ గారు అదే మొన్న ఈవెంట్లో ఆయన పర్స్పెక్టివ్లో కమల్ హాసన్తో పోల్చారు. మీకు మీ పర్స్పెక్టివ్లో మొత్తం అదంతా చూసుకున్న తర్వాత ఫైనల్ కాప్ మీకేమనిపించింది డైరెక్టర్ గారు? నాదైతే నిజంగా నేను నా సైడ్ నుంచి నేను చెప్పలేను. నిజంగా నా వర్క్ని నా టీచర్, నా ప్రిన్సిపల్స్, నా హెచ్ఓడీలు అందరూ చెప్పారు. నేను నా వర్క్ గురించి చెప్పుకోలేను. కానీ ఒకటి చెప్తాను, మాహా ఒక మాట అన్నాడు మొన్న, తన 5 ఏళ్ళ ప్రైమ్ అంతా కూడా ఆగి ఒక రాబోదు 2 సినిమా తీశాను, ఆ ప్రైమ్ లైఫ్ని అంతా తీసుకున్నాడని. నేను నా పాయింట్ ఆఫ్ నేను చెప్తే మాహాస్ ప్రైమ్ జూలై 3 నుంచి మొదలవబోతుంది. అంటే తను ఇంకా అంటే అన్నేళ్ళు తీసుకోకుండా తొందరగా సినిమాలు తీయాలి, మనందరికీ చాలా హెల్ప్ అవుద్ది. అండ్ మహా నీ ప్రైమ్ జూలై 3 నుంచి మహా, ఈ ప్రైమ్ నువ్వు వేస్ట్ కాదు, యువర్ యాక్చువల్ ప్రైమ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ జూలై 3. అండ్ అది నేను నా గురించి వద్దు సార్, ఇప్పటికే ఇందాక వింటే నాకు నేను మైక్ వదిలి పారిపోదామేమో అని భయం వేసింది. బట్ బేసింగ్ ఆన్ ఆల్ దీస్ ఎలిమెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. And thank you so much for coming out of the loop of Kamal Hassan sir. Oh my God. Yeah. See, you people kept us in that okay. loop. Okay, thank you sir. I'll continue with the question what you've asked now. People kept it. What is it? Sir, I'm very, very grateful to Devudu for giving me this beautiful opportunity in Telugu film industry. I never thought that I could work in TFI because it's a dream come true moment in my life. I'm very thankful to the director Venkatesh Mahagaru. As I already said that Care of Kanjaramalam is one of my favorite films. And yes, working with such a wonderful, brilliant actor like Satyadev Garu is exactly a dream come true moment for me. And also మహేష్ బాబు గారు బ్యానర్ ద్వారా లాంచ్ అవ్వడం నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. To say this, and thank you so much Namrata ma'am. I got to know that you were listening to this script for around 6 hours. Thank you so much for giving me a new chapter in my life. That's it. నెక్స్ట్ టైం తను వచ్చేటప్పటికి తెలుగు నీకు బాగా అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనందరం ఇందా నుంచి నవ్వుతుంటే ఏంటి ఏమంటున్నారు అని కోరుకుంటున్నాను. Next time you'll understand everything. For this time, please, we'll use subtitles for this one. I have to clear one more thing. I have told that I completely respect his perspective. This is my perspective. That's what it is. Yeah. No, that is I absolutely agree. Yeah. అనగానే చాలా ఈజీగా ఫ్లయింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. Will this film in real terms meet those expectations అంటే మీరు స్ట్రాంగ్గా ఏం చెప్పగలరు? సార్ ఇది అంటే ఏదో మాట కోసం చెప్పడం కాదు, ఇట్లాంటి సినిమా ఇట్లాంటి జానర్లు తీయలేదు సార్.
అంతే. సో ఇట్లాంటి సినిమా రాలే. సో ఆ కాన్ఫిడెన్స్తోనే చెప్తున్నా. వీవ్ డన్ లాట్ ఆఫ్ స్క్రీనింగ్స్ అండ్ ఆల్. ఐ హ్యావ్ రిసీవ్డ్ వన్ ఫీడ్బ్యాక్. సో ఫ్రమ్ దట్ కాన్ఫిడెన్స్ ఆల్సో ఇట్ ఇస్ స్టెమ్మింగ్. సో ఒక సినిమా బిగిన్ అయ్యి ఓవరాల్ క్లైమాక్స్కి వచ్చేసరికి ప్రతి సీన్ ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది. అరే ఆయన ఫస్ట్ హాఫ్లో ఆ సీన్ అందుకేసిండా, ఇది ఎందుకేసిండా, ఇది ఇట్లనా అని చెప్పేసి వండర్ ఫీల్ అవుతారు. సో అసలు ఈ జానరా, ఈ స్టైల్ ఆఫ్ మేకింగ్, ఈ పర్ఫార్మెన్స్లు చూడలేదు సార్. అది ఏదో ఊరికే మాట కనట్లేదు సార్. తెలుగు సినిమా లైక్ ఎవర్ బిఫోర్ అని. ఇట్స్ విత్ ఇమెన్స్ కాన్ఫిడెన్స్ ఇన్ తెలుగు ఆడియన్స్ అక్రాస్ ద వరల్డ్ వీ మేడ్ దిస్ ఫిల్మ్స్. Okay, but we have been watching the shift in the psychology of the audience all across, ఎక్కడైనా సరే. బట్ ఈ చేంజింగ్ ట్రెండ్స్లో, ఈ చేంజింగ్ పారాడైమ్ షిఫ్ట్స్లో ఈ సినిమా ఆడియన్స్, ఎన్ యావరేజ్ ఆడియన్స్ ఫర్ ఎగ్జాంపుల్, హౌ విల్ యూ రిసీవ్ దిస్? పర్హాప్స్ దట్ ఈస్ ద రీజన్ వై వీ మేడ్ దిస్ ఫిల్మ్. వాళ్ళు కొత్తదనం కోరుకుంటున్నారు, మాకు కొత్తది ఇవ్వండి అంటున్నారు. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ వై వీ ఫీల్ దిస్ ఇస్ సంథింగ్ న్యూ. వాళ్ళు కోరుకునే దానికి మేము తీసినాం అనేది. అందరికీ నమస్కారం అండి, కేమౌట్ అనేవరకు నమస్కారం అండి. సో బేసిక్లీ స్పీకింగ్, I'm a Tamilian and I grew up with Tamil cinema. So your reference to the Satyadev's performance with Kamal Haasan. That is the reason. Sir, I can tell you confidently about this, sir. We don't just view Kamal Haasan as an actor. Will know what a pedigree technician Venkatesh Maha is and what a phenomenal performer Satyadev is. That confidence I can tell you, sir, with 100%. So now it is your responsibility to now to ratify the statements of both the hero, director and the heroine. இவர் ரெண்டு பேரும் சொல்லிட்டாரு தானே. இவர் கமல்ஹாசன் மாதிரி, இவர் he told sir கமல்ஹாசன் மாதிரி பர்ஃபார்மன்ஸ் இதெல்லாம் வைரல் ஆயிடுச்சு சோஷியல் மீடியாவில். பார்த்தாச்சியா? பார்த்தியா இல்லையா? பார்த்தாச்சு தானே. அவர் இப்போ ஹீரோயின் என்ன சொன்னார்? இன்னொன்று சார், அவர் பெர்ஸ்பெக்டிவ் அவருது, என் பெர்ஸ்பெக்டிவ்ல இவர் சச்சிதேவ் தான். No, he is on the right point. Now you have all the right to ratify to what extent he is closer to Kamal Haasan, or he has surpassed the degrees of Kamal Haasan in this character, because you claimed that you are a Tamilian, grew up with the Tamil cinema. Yes, 200%. So this much I can tell you, okay? So if any audience, even a non-Telugu speaker, watches this film has a takeaway for them. Anybody who watches this film will have a hangover that night about the film. This film is a collective individual experience. Theater will have 400 people watching. All 400 people will watch out with 400 individual thoughts. Everybody will have their own takeaways from the film. Every takeaway will be deep, and what will stay with them is the hangover that the storytelling prowess of Venkatesh Maha, the director, has actually brought out. This is not, Rao Bahadur is not a person. Rao Bahadur is a character in the world Venkatesh Maha has built out. You will get sucked into that world. He's setting you up in that world with a story, and then he's giving you a remarkable payoff to go back and think about it again and connect Easter eggs and come back and watch it the second time.